కొద్దిమంది ఎంత సంతోషం దేవుడిచ్చినా దాన్ని బట్టి సంతోషంగా ఉండరు. 100 కారణాలు సంతోషంగా ఉండటాకున్నా ఒక్క కారణంకు బాధపడిపోతూ ఉంటారు. కనుక మనం దేవుడు మనకిచ్చిన సంతోషం మన జీవితంలో రెట్టింపవ్వాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనకు పరిశుద్ధాత్ముడు జీవాన్ని కలుగజేయటానికి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మీరు సంతోషం కోల్పోయిన, మృతమైపోయిన మీ పరిస్థితిలో మీ మనసును మరలా పరిశుద్ధాత్ముడు ఈ ఆరాధనలో జీవంలోనికి నడిపించునుగాక. ఆరోగ్యం కోల్పోయి బలహీనతగా ఉన్న మీ పరిస్థితుల్లో ఈరోజు పరిశుద్ధాత్ముడు నూతన జీవం ఇచ్చి స్వస్థతను దేవుడు కలుగజేయునుగాక. నెమ్మది, శాంతి, సమాధానము లేక ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు నోటి నిండా నవ్విచ్చి జీవమును దేవుడు కలుగజేయునుగాక. ఆమేనని చెప్దాం అందరం.